హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన ఛానల్లో సింపుల్గా, ఈజీగా, టేస్టీగా పలావ్ ప్రిపేర్ చేసుకున్నామండి. ఇంట్లో ఏదైనా కర్రీ లేకపోయినా సరే, కూరగాయలు ఏమీ లేకపోయినా, లేదా కూర చేయడానికి ఇంట్రెస్ట్ లేక, ఓపిక లేక ఉంటుంది కదా, ఆ టైంలో ఇలాగే చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్లు అయినా సరే, లేదా ఇంట్లోకైనా సరే చాలా సింపుల్గా ఉంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఖచ్చితంగా సూట్ అవుతుంది. పిల్లల లంచ్ బాక్స్ అయినా ఇంట్లోకైనా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోండి. దాంట్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువైంది అనిపించింది నాకు, అందుకే నేను నెయ్యి యాడ్ చేసుకోవడం లేదు. మీరు కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోండి. దీంట్లోకి గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి మొత్తం వేసేసుకోండి. అవి నూనె వేగినాక వేసుకోండి. వేసుకున్నాక చిటపట్లాడనివ్వండి. ఇలా చిటపట్లాడినాక దీంట్లోకి నేను ఒక గుప్పెడు వరకు జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఇన్ననే ఏం లేదు, మనకి కావాల్సినన్ని వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే బెటర్ కాబట్టి నేను ఒక గుప్పెడు వేసుకున్నాను. అవి జీడిపప్పు అనేవి కొంచెం దోరగా వేగినాక దీంట్లోని పొడవుగా కట్ చేసుకున్న పెద్దలపై అనేది వేసేసుకున్నాము. పెద్దలపై కూడా కొంచెం 70-80% అనేది వేగినాక క్యారెట్ అనేది వేసుకుంటున్నానండి. క్యారెట్ కూడా వేసుకోండి, చాలా మంచిది క్యారెట్ కూడా. కాబట్టి సింపుల్గానే అయిపోతుంది కాబట్టి క్యారెట్ వేసుకోండి. ఒక 3-4 మినిట్స్ హై ఫ్లేమ్లోనే క్యారెట్ ఇలా దోరగా వేయించండి. ఇలా వేయించినాక ఇంకా దీంట్లో టమోటా అనేది 2 టమోటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయించుకోండి. ఈ టమోటాలో ఇంకా మన కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా సిమ్లోనే పెట్టేసి మగ్గనివ్వండి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం లైట్గా పసుపు వేసుకొని దీంట్లోనే బిర్యానీ మసాలా వేసుకొని ఇంకా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. సిమ్లో బాగా మగ్గిందంటే ఇది మొత్తం చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇక్కడే మనం సిమ్లో పెట్టి ఇలా మగ్గేటప్పుడే మన ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేశారంటే పిల్లలు తృప్తిగా తింటారు. ఇంట్లో మనం కూడా ప్రశాంతంగా తినొచ్చు. ఇంట్లో పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కానీ వాళ్ళు ఇష్టంగా తింటారు. దీంట్లో కొంచెం పెరుగు వేసారంటే, పెరుగు దానిమ్మ విత్తనాలు వేసారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. గ్లాస్కి గ్లాసున్నర వరకు వాటర్ పోసుకోండి. నేను 2 గ్లాసుల వరకు రైస్ తీసుకుంటున్నాను. దానికి 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నానండి. పర్ఫెక్ట్గా సరిపోతుందండి, ఇంకెక్కువ అవసరం లేదు. రైస్ అనేది ముందు ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోండి, లేదా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. నీళ్ళు అనేవి బాగా మరగనివ్వండి. తెరలనిచ్చారంటే మనకు రైస్ అనేది వెంటనే వేసేసుకోవచ్చు. ఇలా నీళ్ళు తెరలేటప్పుడు రైస్ అనేది తీసేసుకోండి. ఇలా చేతితో తీసుకున్నామంటే వాటర్ అనేవి పోతూ ఉంటాయి. ఇంకా తీసుకొని వేసేసుకోండి. ఇలాగ రైస్ మొత్తం వేసుకున్నాక చూపిస్తానంటే, రైస్ మొత్తం ఇలా వేసుకున్నాక ఒక్కసారి గెంటితోటి బాగా ఒకసారి కలిపేసుకోండి. అప్పుడే మనం వేసిన మసాలా కానీ కూరగాయ ముక్కలు కానీ ఏవైనా సరే మొత్తం రైస్ మొత్తానికి వచ్చేస్తుంది. ఇలా వేసుకున్నాక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 5-7 మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచండి. 5-7 మినిట్స్ తర్వాత చూసామంటే అన్నం అనేది బాగా పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మనకి నీరు దిగడానికి మాత్రమే ఉంటుంది. సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకున్నాక 3-4 మినిట్స్ కల్లా మనకి అన్నం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోద్ది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.